ఇసుక వెళ్ళిపోతుంది నీకు అనుసరణలో, మట్టి వెళ్ళిపోతుంది నీకు అనుసరణలో. కానీ ఒక పెద్ద నిజాయితీ పరుల్లాగా రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచం అంతా ఒక బిల్డప్ చేసుకోవడానికి తప్ప దేని చేస్తారు. నువ్వు ఏం చేసావు? నువ్వు చెప్తున్నావు మేము ఈ రెండు నేను అడుగుతున్నా. గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ పెట్టాము, అది బాగా ఉంది, నువ్వైనా ఒప్పుకోవాలి, నేనైనా ఒప్పుకోవాలి. అట్లాగే ఎదురుమండి బ్రిడ్జ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, వరదలు అవి ఉన్నాయి. దాన్ని చేయించు. టెండర్ కూడా వచ్చింది కదా, అవార్డు శాంక్షన్ వచ్చిందిగా 109 కోట్లకి. ఒకవేళ ఇప్పుడు డబ్బులు ఇంకా పెరిగితే టెండర్లు దాన్ని ఎక్కువ చేయించే తొందరగా. కంపోస్ట్ యార్డ్ రోడ్డు పక్కన రోతగా ఉంది. నేను 2 సార్లు ప్రయత్నం చేసా. మన అసిరాపాలెం దగ్గర ల్యాండ్ తీసుకొని చేస్తుంటే అక్కడ పిటిషన్ పెట్టించావు. ఓకే అయిపోయింది. యాదగిరి వాళ్ళతో పిటిషన్, యాదగిరి దగ్గర తీసుకుంటే మళ్ళీ వాళ్ళతో పిటిషన్ పెట్టించావు. ఆ ఊర్లోకి చాలా దూరం ఉంటే దాన్ని అటు చేసావు. ఇవాళ లంకలో పెడదామని ప్రయత్నం. లంకలోకి వెళ్తే వర్షం పడితే, వరద వస్తే ఏం చేస్తారు? కంపోస్ట్ యార్డు మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. అందుకని మేము మానేసాం కదా. దీన్ని ఎందుకు చాంచుకోకుండా ఓ ప్రగల్భాలు